ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నువ్వు అనేక మంది వ్యక్తులతోటి మాట్లాడుతూ ఉండవచ్చు, లేదా స్నేహితులతోటి, బంధువులతోటి, కుటుంబంలో ఉన్నటువంటి వారితోటి, ప్రాణ స్నేహితులు అని చెప్పేటువంటి వారితోటి, అనేక మందితోటి నువ్వు మాట్లాడుతూ ఉండవచ్చు. వారు నీతోటి ఎంతో ప్రేమతోటి నువ్వంటే నాకు చాలా ఇష్టము, నీకు ఏ సహాయం కావాలన్నా కానీ నేను చేస్తాను, ఏ సమయంలో అయినా సరే, ఎప్పుడైనా సరే నువ్వు ఒక్క ఫోన్ చేస్తే చాలు నేను నీకు రెస్పాండ్ అవుతానని చెప్పేటువంటి వారు ఈ లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాము. అయితే ఏదైనా కానీ వారి యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ సమయంలో ఎవరైతే వాగ్దానం చేశారో, ఎవరైతే హామీ ఇచ్చారో, ఎవరైతే నేను నీ పక్షముగా ఉంటాను అని మాట్లాడారో, ఫోన్ చేసినప్పుడు లేదా మాట్లాడడానికి కూడాను ఇష్టపడనటువంటి వారుగా ఉంటారు, రెస్పాండ్ అవ్వనటువంటి వారుగా ఉంటారు, తప్పించుకుని వెళ్ళిపోయేటువంటి వారిగా ఉంటారు. కానీ ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి మాట్లాడుతున్నారు. నీవు నమ్మినటువంటి దేవుడు నీ యొక్క కంఫర్ట్ జోన్స్లో మాత్రమే కాదు, నీ యొక్క అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే కాదు, నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీ పక్షంగా నిలబడగలిగినటువంటి శక్తిమంతుడైనటువంటి దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒక దానియేలు బబులోను ప్రాంతంలో బానిసగా ఉన్నాడు. రాజు ప్రతిమకి నమస్కరించినటువంటి వారిని అగ్నిగుండంలో పడవేస్తానని మాట్లాడినటువంటి తరుణంలో అనుదినము దేవునితోటి మాట్లాడుతూ ఉన్నటువంటి దానియేలు ఆ రోజు కూడాను అదే రీతిగా దేవునికి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో పడవేశారు. కానీ ఉదయకాలము అవ్వకుండానే పరుగున రాజు అయితే కనుక ఆ యొక్క సింహాల యొక్క గుహ దగ్గరికి వచ్చేసి దానియేలుతోటి మాట్లాడుతున్నారు. రాజులో ఒక కలవరం వచ్చేసింది. ఆ రాత్రంతా కూడా రాజు అయితే కనుక నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు వచ్చి దానియేలుని కలవాలా అని పరుగున వచ్చి దానియేలుని చూసి ఊపిరి పీల్చుకుని దానియేలుతోటి ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. జీవము కలిగినటువంటి నీ దేవుడైనటువంటి యెహోవాయే నిన్ను సంరక్షించిన దానియేలు అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రతి దినము కూడాను నువ్వు దేవునితోటి మాట్లాడేటువంటి అలవాటు అంటే ప్రార్థన. ప్రతి దినము నువ్వు దేవునితోటి సహవాసం చేసేటువంటి అలవాటు నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు నమ్మినటువంటి దేవుడు నీ యొక్క అనుకూల పరిస్థితుల్లోనే కాదు, నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో కూడాను నీ పక్షముగా ఉండి, నీకు సహాయకుడిగా ఉండి, నీ యొక్క ప్రతికూల పరిస్థితుల నుండి క్షేమకరమైనటువంటి స్థితిలో నిన్ను నిలబెట్టేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అదే రీతిగా ఒక షడ్రక్, మేషక్, అబేద్నెగోలను కూడా మనం చూసుకున్నట్లయితే వారు కూడా బానిసలుగా బబులోను ప్రాంతంలో ఉన్నటువంటి వారే దానియేలుతో పాటు. కానీ రాజు ఆజ్ఞకి వ్యతిరేకముగా ఉన్నటువంటి స్థితిలో 7 అంతలుగా చేయబడినటువంటి అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఆ యొక్క అగ్నిగుండములో ఈ యొక్క ముగ్గురితో పాటు 4వ వ్యక్తి అయినటువంటి దేవాది దేవుణ్ణి ఆ రాజు చూడగలుగుతున్నాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీతో ఎంతో ప్రేమగా మాట్లాడేటువంటి వారు, నీతో స్నేహంగా ఉండేటువంటి వారు, లేదా నీకోసం నేను ఏదైనా చేస్తాను అనేటువంటి వారు కేవలం నీ యొక్క అనుకూల పరిస్థితుల్లో మాత్రమే నీ పక్కన ఉండగలరేమో. కానీ జీవము కలిగినటువంటి నీ దేవుడు నీ యొక్క అనుకూల పరిస్థితుల్లోనే కాదు,
నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ఎవరైతే నా పక్షంగా ఉంటారు అని అనుకునేవారు నిన్ను విడిచి వెళ్ళిపోయినటువంటి సమయంలో నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో కూడాను ఆనాడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో కూడాను అగ్నిగుండములో కూడా వారితో కూడా నిలబడినటువంటి దేవుడిగా ఉన్నాడు. సింహాల బోనులో పడవేసినప్పుడు దానియేలుకి తోడుగా నిలబడి సింహాల నోళ్లను మూయించి దానియేలుని క్షేమముగా బయటికి తీసుకొచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. రాజే గొప్ప అధికారం ఉన్నది, దానియేలు అంటే అమితమైనటువంటి ప్రేమ ఉన్నది. కానీ తాను ఇచ్చినటువంటి ఆజ్ఞని మరలా తిరిగి తీసుకునేటువంటి ఆ యొక్క మనసైతే కనుక లేదు. అందుకొరకే పరుగున దానియేలు ఏ రీతిగా ఉన్నాడా అని ఆ యొక్క సింహాల గుహ ఎద్దుకు వచ్చి సజీవంగా ఉన్నటువంటి దానియేలుని చూసి ఎంతో ఆనందంతో జీవము కలిగినటువంటి నీ దేవుడే నిన్ను సంరక్షించిన అని దానియేలుతోటి మాట్లాడినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే మరి జనులని గురించి నీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వారు, లేదంటే నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో నీ ప్రక్కన నిలబడనటువంటి వారి కొరకు నువ్వు కృంగిపోవద్దు, వేదన చెందవద్దు, కలవరంతో నీ హృదయం నింపబడి ఉండవద్దని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకొరకనంటే నీ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో ఆయన నీ పక్షంగా నిలబడి నిమిత్తమే వారందరినీ కూడాను నీకు దూరముగా ఉంచాడనేటువంటి విషయాన్ని అయితే కనుక గ్రహించుకో. సర్వాధికారి అయినటువంటి దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడు అది అగ్నిగుండమైనా లేదా సింహాల బోనైనా అది ఏదైనా ఆయన నిన్ను తప్పించగలిగినటువంటి సమర్థుడు, క్షేమాన్ని ఇవ్వగలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని అయితే కనుక నీవు మర్చిపోమాకు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నువ్వు దేవుని పట్ల కలిగి ఉండు. నీ ప్రతి పరిస్థితుల్లో కూడాను ఆయన జోక్యము కలిగించుకుని, ఆయన జోక్యం చేసుకొని, ఆయన నీ పక్షంగా నిలబడి నీకు విజయం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమెన్.